హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెస్లింగ్ ఎరా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది లాస్ట్ మండే నైట్ రాలో జరిగిన టీజెస్ గురించి. మనకి జడ్జ్మెంట్ డే బ్యాక్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ లాకర్ రూమ్లో మనకి టీజెస్ అనేది చూపించారు. ఏంటంటే ఫిన్ బ్యాలర్ యొక్క వేరే రూపం డీమన్ తన ఫేస్ అనేది జడ్జ్మెంట్ లాకర్ రూమ్లో సైడ్ వాల్కి ఉండే. సో మనకి ఏంటంటే ఆ టీజెస్ చూపిస్తున్నారు, ఎందుకంటే ఈ మధ్య జడ్జ్మెంట్ డేలో అంత కోఆర్డినేషన్ అనేది లేదు. అండ్ ఎప్పుడైతే డైమండ్ ప్రీస్ట్ ఛాంపియన్షిప్ విన్ అయిందో అప్పటి నుంచి తనకు కూడా కొంచెం ఈగో వచ్చింది, తను లీడర్ లెక్క బిహేవ్ చేస్తున్నాడు. సో ఏమో మనకి ఫిన్ బ్యాలర్ డీమన్ వచ్చి తనకి నెక్స్ట్ ఛాలెంజ్ కూడా చేయొచ్చు. అండ్ జడ్జ్మెంట్ ఎప్పుడైనా స్ప్లిట్ అవ్వచ్చు కూడా. రియర్ రిప్లే లేని టైంలో ఇవన్నీ జరుగుతాయి. తను వచ్చిన తర్వాత ఇంకెన్ని జరుగుతాయో చూడొచ్చు. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి లివ్ మోర్గన్ జడ్జ్మెంట్ డేలో జాయిన్ అవుతుందా. మీరు అనుకుంటారు, ఎవడ్రా వీడు ఇంతకుముందే జడ్జ్మెంట్ డే స్ప్లిట్ అవుతుంది అంటాడు, మళ్ళీ లివ్ మోర్గన్ జాయిన్ అవుతుంది అంటాడు అని. ఎందుకంటే మనకి సేమ్ ఇవి కూడా టీజెస్ వచ్చాయి. లివ్ మోర్గన్ అండ్ డామినిక్తో కానీ అండ్ ఫిన్ బ్యాలర్తో కానీ కలిసి బ్యాక్ స్టేజ్లో ఉండగా ఎన్నో సీన్స్ అనేది చూపించారు. ఒకసారి ఒకటే రూమ్లో నుంచి డామినిక్ అండ్ లివ్ మోర్గన్ బయటికి రావడం. అండ్ లాస్ట్ మండే నైట్ రాలో కూడా సేమ్ కార్లో నుంచి ఫిన్ బ్యాలర్ లివ్ మోర్గన్ అనేది దిగారు. అండ్ ఇప్పుడు రియర్ ప్లే లేదు కాబట్టి జడ్జ్మెంట్ డేలో లివ్ మోర్గన్ కూడా జాయిన్ అవ్వచ్చు, సేమ్ మామీ లాగా డామినిక్కి అలా ఫ్రెండ్స్. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో హయ్యెస్ట్ వ్యూవర్షిప్ వచ్చింది ఎక్కడంటే నయా జాక్స్ జేడ్ కార్గిల్ మ్యాచ్ నడిచేటప్పుడు నయా జాక్స్ జేడ్ కార్గిల్ తన కూతురుతోని ఇంటరాక్షన్ జరిగిండే కదా, అప్పుడు పీక్ వ్యూవర్షిప్ వచ్చిండే విత్ 2.37 మిలియన్ వ్యూస్ వచ్చిండే. అండ్ మన కార్మెలో హాయ్ శాండీ ఆర్టన్ మ్యాచ్ నడిచేటప్పుడు 2.37 మిలియన్ వ్యూస్ వచ్చిండే. అండ్ అది మన లాస్ట్ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి లాస్ట్ నైట్ లైరా వల్కేరియా వర్సెస్ ఇయో స్కై మ్యాచ్ 19 minutes మ్యాచ్ అనేది జరిగింది. అది ఎంతసేపు అంటే 2021లో క్వీన్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ జరిగినప్పుడు అన్ని మ్యాచ్లు కంబైన్ చేస్తే 18 minutes ఉండే. కానీ నిన్న నైట్ ఒక్కటే నైట్ వాళ్ళిద్దరు మ్యాచ్ 19 minutes కొనసాగింది. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఉమెన్స్ డివిజన్ ఎంత ఇంప్రూవ్ అయిందో డబ్ల్యూడబ్ల్యూలో, ముఖ్యంగా ట్రిపుల్ హెచ్ వచ్చిన తర్వాత. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి లివ్ మోర్గన్ తన కరెంట్ స్టేటస్ అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. లైక్ తను ఇప్పుడు సింగిలేనంట. మొన్నటి వరకు తను బో డాలర్స్ అంటే మన అంకుల్ హౌడీని తను డేట్ చేసిండే, వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో కూడా ఉండే, కానీ బ్రేకప్ అయిపోయినట్టున్నది. సో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇప్పుడు సింగిల్గానే ఉన్నా అని. అండ్ ఎవరైతే తనని బ్లోన్ అవే చేస్తారో మేబీ వాళ్ళని డేట్ చేస్తుంది అని చెప్పింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి కోడీ రోడ్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తనకి డ్రూ మ్యాకంటైర్తో ఇంకొకసారి రింగ్ షేర్ చేసుకోవాలి అని ఉన్నదంట. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ కావాలని ఇంటర్వ్యూలో చెప్పిండు. సో చూడవచ్చు మనం ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్యలో ఒక మ్యాచ్. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్కి ఈ టైటిల్ రెయిన్ని కంటిన్యూ చేయాలంటే ఒక మంచి మేనేజర్ కావాలి అని ఇంటర్వ్యూలో చెప్పిండు. సో ఆ మేనేజర్ ఉంటే ఈ టైటిల్ని నేను కూడా రోమన్ రీన్స్ లాగా ముందుకి ఇంకెక్కువ రోజులు తీసుకెళ్తా అని చెప్పిండు. సో మీకు ఎవరు సూట్ అవుతారో తనకి ఒకసారి కమెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టోరీ వచ్చేసి ఒక ఫ్యాన్ ట్వీట్ చేశారు డేవ్ మెల్ట్జర్కి. ఏంటంటే ఒకవేళ పంక్ ఇంజురీ అవ్వకపోతే కోడీ రోడ్స్తోని ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లెక్క నైట్ 1 మెయిన్ ఈవెంట్ చేసేవాడా రోమన్ రీన్స్ అండ్ రాక్ అగెన్స్ట్ అంటే డేవ్ మెల్ట్జర్ చెప్పింది ఏంటంటే లేదు, ఒకవేళ పంక్ ఇంజురీ అవ్వకపోతే నైట్ 1 మెయిన్ ఈవెంట్ సత్ రోలిన్స్ వర్సెస్ సీఎం పంక్ ఉంటుండే అండ్ నైట్ 2 రాక్ వర్సెస్ రోమన్ ఉంటుండే అండ్ కోడీ రోడ్స్ని ఇంజురీ యాంగిల్లో తీసుకెళ్తుండే అని చెప్పిండు. And that's it for today guys. Don't forget to subscribe. Please like, share and subscribe and comment kuda cheyandi.